హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పెయింట్లు వేపిస్తున్నారనమాట. సో ఆ క్రమంలో ఇక లవ్ బాబు బొమ్మలన్నీ ఇక తీసేస్తున్నాము. యాక్చువల్గా ఇవి తీస్తున్నప్పుడు ఒక్కొక్క బొమ్మని చూసి ఒక్కొక్క మెమరీ ఉంది అని చెప్పి చాలా బాధ అనిపించింది. అంటే వాడి బోర్లా పడినప్పుడు, వాడు మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఇలా ప్రతి ఒక్క సందర్భానికి నేను, తమ్ముడు, అమ్మ వాళ్ళు ఇట్లా ప్రతి సందర్భానికి కొన్న బొమ్మలు అనమాట ఇవి. అయితే లౌషిక్ కొంచెం జాగ్రత్త ఎక్కువ కాబట్టి, అంటే తేజుతో కంపేర్ చేసుకుంటే లౌషిక్కి బాగా జాగ్రత్త ఎక్కువ. సో బొమ్మలన్నీ చాలా మితంగా ఆడేవాడు. బొమ్మలు తీసుకొస్తే వాటిని చూసి ఎంజాయ్ చేసేవాడు, కానీ మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ ఫస్ట్లో కొంచెం ఆడేవాడు, కానీ తర్వాత మాత్రం జాగ్రత్త చేసుకునేవాడు. అన్నీ ఏంటంటే షోకేజ్లో పెట్టి ఆ బొమ్మల్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అనమాట. సో ఆ క్రమంలో బొమ్మలు అయితే ఏమీ పాడవలేదు. సో పాడవలేదు కదా అని అమ్మ ఈ 13 ఇయర్స్గా వాటిని చక్కగా అటక మీద పెట్టి దాచారు. ఇక చాలా అంటే 13 ఇయర్స్ అయిపోతుంది. ఇక వాడు అంటే ఒక్కొక్క స్టేజ్లో కొన్న బొమ్మలండి, ఒక్కొక్కటి వాడు పుట్టినప్పుడు కొన్నాము, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క బొమ్మ కొనుక్కుంటూ వచ్చాము. అంటే ఎల్కేజీకి వెళ్ళినప్పుడు, యూకేజీకి వెళ్ళినప్పుడు, క్లాస్ టాపర్ అయినప్పుడు, అలా ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క సందర్భానికి కొనుక్కొచ్చిన బొమ్మలు. బట్ ఏంటంటే ఇక పిల్లాడైతే పెద్దడైపోయాడు. తేజుకి కూడా అలాగే ప్రతి సందర్భానికి బొమ్మలు కొనడం అలవాటు అయిపోయి ఆడికి బొమ్మలు అలా కొన్నాము. సో ఈ బొమ్మలు ఏంటంటే అటక మీద ఉండటం, వీటితో పెద్దగా వాడు ఆడలేదు. వాడి బొమ్మలు కొన్నాం కాబట్టి ఇవాళ పెయింట్ నిమిత్తం ఈ బొమ్మలన్నీ అటక మీద బొమ్మలన్నీ తీసామన్నమాట. సో ఆ క్రమంలో ఇవి తీసుకెళ్ళి ఆటోనగర్లో ఇది మా బాబాయ్ ఇచ్చారనమాట గిఫ్ట్ లౌషి బర్త్డేకి. సో అలా ప్రతి బొమ్మకి ఒక జ్ఞాపకం. ఇక ఆటోనగర్ తీసుకెళ్ళి అక్కడ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసేద్దాము, వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఇక తమ్ముడు చెప్పాడు కదా అని ఆటోనగర్ నిజంగా తీస్తున్నప్పుడు అవన్నీ అలా బాక్స్లో పెడుతున్నప్పుడు కొంచెం మనసులో బాధ అనిపించిన, అక్కడ పిల్లలకి ఇచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఆడుతుంటే భలే సంతోషం అనిపించింది. అబ్బా, నిజంగా చేసిన పని ఏదైతే ఉందో అదైతే చాలా మంచి పని అని చెప్పి నాకు అప్పుడైతే అనిపించింది. ఇదేదో అడ్వర్టైజ్మెంట్ కోసం అయితే నేను వీడియో తీసుకోలేదు. బట్ మీరు కూడా ఇలాంటి ఏమైనా బొమ్మలు ఉంటే వీళ్ళకి చక్కగా బొమ్మలు కానీ, బట్టలు కానీ, అలాగే ఫుడ్ ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ అయినా ఫుడ్ ఏదైనా ఉన్నా వీళ్ళకి కనుక ఇస్తే వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. సో అది తెలుస్తుందని ఈ వీడియో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. అంతేకాని మాకు పబ్లిసిటీ కోసం కాదు, అడ్వర్టైజ్మెంట్ కోసం అంతకన్నా కాదు. ఎందుకంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది ఇలా గనక మనం చేస్తే అన్న ఉద్దేశంగా నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. ఈ వీడియో కనీసం ఎవరో ఒక్కరికైనా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసేసి విజయవాడ ఆటోనగర్ సన్లైట్ సెంటర్ బ్యాక్ సైడ్ అండి.